ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అనేవి చేసుకోవాలి. హ్యాండ్స్ ఒక ½ ఇంచ్ వచ్చేసి మార్జిన్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. క్రాసెస్ని రిమూవ్ చేసుకునే దానికోసం ఫస్ట్ ఇలా మార్జిన్ లైన్ అనేది తీసుకున్నాను. లైనింగ్ బ్లౌజ్ అయితే కనుక ఇలా పైపింగ్ చేసుకోవచ్చు లేదా రివర్స్ ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు హ్యాండ్స్కి. బట్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనం ప్లెయిన్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే హెమ్మింగ్ అనేది చేసుకుంటాము. సో ఆ హెమ్మింగ్ కోసం ఒక 1 ఇంచ్ వచ్చేసి హెమ్మింగ్ కోసం క్లాత్ని వదులుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ లైన్ని స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. నేను యొక్క హ్యాండ్ లెంత్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇలా పట్టుకొని పెట్టుకొని 6 ఇంచెస్ ఉంది హ్యాండ్ లెంత్ వచ్చేసి. ఈ 6 ఇంచెస్ని ఇలా క్లాత్ మీద మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకు మార్జిన్ కోసం ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి స్టిచెస్ కోసం దానికి ఇలా ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ యొక్క లూజ్ అనేది తీసుకోవాలి. ఈ లూజ్ తీసుకోవాలి అంటే గిన ఇలా అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవాలంటే ఫస్ట్ మనం తీసుకున్న ఈ మార్జిన్ లైన్ ఉంది కదా కింద, ఈ లైన్ మీద ఇలా పెట్టుకొని ఎగ్జాక్ట్గా మనకు లూజ్ ఎంత అనేది ఇక్కడ తెలుస్తుంది. దానికోసం ఇలా ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది ఒకటి తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఖర్చుల కోసం మనము ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క హ్యాండ్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనకు ఎక్కడైతే ఈ క్రాస్ వచ్చిందో చూడండి, మనకి స్టిచ్చింగ్ చేసిన ఈ లైన్ అనేది కనిపిస్తుంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి ఈ లైన్ మీద చూడండి, మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్న లైన్ మీద మనకు కనిపిస్తుంది. ఇక్కడికి ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్. ఇక్కడ ఎక్కడైతే స్టిచ్చింగ్ వచ్చిందో అక్కడి నుంచి ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. దీనికి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని చూడండి, ఈ క్రాస్ అనేది తీసుకోవాలి కదా, అది వచ్చేసి మనకు ఇలా బ్లౌజ్ని ఇలా పట్టుకొని మనకి ఎక్కడైతే ఈ కుట్టు అనేది మనకు వేసింటారు కదా, ఇలా పట్టుకొని ఈ మార్కింగ్ అనేది ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఈ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ మార్కింగ్ కదా, అక్కడి నుంచి ఈ ఆర్మ్ హోల్ని ఇలా పెట్టుకొని ఇలా చూడండి ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ స్లోప్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా పెట్టుకొని అయినా సరే చెక్ చేసు చూడండి, ఇలా వస్తుంది మనకు ఈ హ్యాండ్ యొక్క షేప్ అనేది.